ఈరోజు ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీలకు మూలం ఎక్కడుందో తెలుసా? ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ పుట్టక ముందే భారతదేశంలో ఒక మహా జ్ఞాన కేంద్రము వెలిసింది. అదే నలంద యూనివర్సిటీ. క్రీశకం 5వ శతాబ్దంలో గుప్త రాజుల కాలంలో స్థాపించబడిన నలంద ప్రపంచంలోని మొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. ఇక్కడ చదువు అంటే కేవలం పుస్తకాలు కాదు, జీవన విధానం. ఇక్కడ చదువుకోవాలంటే సులువు కాదు. ప్రవేశ ద్వారం వద్దే పండితులు విద్యార్థులను పరీక్షించేవారు. వేల మందిలో కొద్ది మందికే అవకాశం లభించేది. భారతదేశం నుంచే కాదు, చైనా, కొరియా, టిబెట్, జపాన్ వంటి దేశాల నుంచి కూడా విద్యార్థులు వచ్చేవారు. ప్రతిరోజు ఉదయం ధ్యానంతో ప్రారంభమయ్యేది. తర్వాత గురువుల వద్ద బోధన, బౌద్ధతత్వం, న్యాయం, వైద్యం, ఖగోళ శాస్త్రం, వ్యాకరణం. ఒక్కో విద్యార్థి ఒక గ్రంథశాలలా తయారయ్యేవారు. నలందలో ఉన్న ధర్మగంజ గ్రంథాలయం 3 అంతస్తుల భవనాలతో వేలాది పుస్తకాలను కలిగి ఉండేది. అగ్ని ప్రమాదంలో నెలల తరబడి మండిందంటే అక్కడ ఎంత జ్ఞానం దాచబడిందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు తమ దేశాలకు వెళ్ళి విశ్వవిద్యాలయాల వ్యవస్థను నిర్మించారు. ప్రపంచ విద్యా వ్యవస్థకు పునాది వేసింది నలందనే. నలంద నాశనం అయ్యింది, కానీ జ్ఞానం కాదు. ఆ జ్ఞానపు వెలుగు నేటికీ మనకు దారి చూపుతోంది. ఇది కథ కాదు, భారత చరిత్రలోని సత్యం.